ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. చదవబడిన ఈ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఎవరు ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తితో చెప్తున్నాడు. యేసుక్రీస్తు బయలుదేరి ఒక మార్గాన వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసుప్రభుని చూసి పరుగున వచ్చి అతని ముందు మోకాలు ఉన్ని అతనితో అంటే యేసయ్యతో ఈ విధంగా అంటున్నాడు, సద్బోధకుడా, నేను నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను అని అతన్ని అడిగాడు. అప్పుడు ప్రభువు అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఈ విధంగా సమాధానమిస్తున్నాడు. నన్ను చూచి నువ్వు సత్పురుషుడవని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ సత్పురుషుడు ఎవడు కాడు. యేసయ్య అతన్ని చూచి కొన్ని ఆజ్ఞలు అతనికి తెలియజేశాడు. అవేమిటంటే, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, వ్యభిచరించవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు ఆ వ్యక్తికి యేసయ్య తెలియజేశాడు. అందుకు అతడు యేసయ్యతో ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా, నేను ఇవన్నీ బాల్యం నుండే అనుసరించుచున్నాను, ఇంకా నాకు కొదువ ఏమిటి అని ప్రభువును ప్రశ్నించాడు. అయితే యేసయ్య అతని చూచి, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమునందు నీకు ధనము కలుగుతుంది అని ప్రభువు అతనితో చెప్పాడు. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక యేసయ్య చెప్పిన ఆ మాటలు విని ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు యేసయ్య మిగిలిన వారిని చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అని చుట్టుపక్క జనులతో చెప్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించు. ఒక వ్యక్తి పరుగున యేసయ్య దగ్గరికి వచ్చాడు. అడగవలసిన ప్రశ్ననే అడిగాడు. ఎవరిని అడగాలనో వారిని అడిగాడు. చుట్టుపక్కల ఎంతోమంది జనసమూహం ఉన్నప్పటికీ, తన దగ్గర శిష్యులు ఉన్నప్పటికీ వారిని అడగకుండా యేసయ్యనే అడిగాడు. ఎందుకంటే అతనికి యేసయ్య యొద్దనే సమాధానం దొరుకుతుంది అని అతడు భావించాడు. కాబట్టి పరుగున వచ్చి యేసయ్య ముందు మోకాలుని అతడు అడగవలసిన క్వశ్చన్ ఏదైతుందో ఆ క్వశ్చన్ యేసయ్యనే దానికి ఆన్సర్ ఇవ్వగలడు అని భావించి యేసయ్యను మాత్రమే ఆ క్వశ్చన్ అడిగాడు. దేవుని నమ్ముకున్న మనమందరికీ నిత్య జీవము చాలా అవసరం. ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలని మనం నిరంతరము యేసయ్యను అనుసరిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన్ను సేవిస్తూ ఉన్నాం, ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాం, ఆయన చిత్తానికి మనం లోబడుతున్నాం. ఆ వ్యక్తి కూడా నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలని తెలుసుకోవాలని యేసుప్రభును ఆ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. యేసుప్రభు ఆజ్ఞలు చెప్తాడు, ఆజ్ఞలు పాటిస్తున్నాను అని చెప్తాడు. అయితే నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఏదైతుందో ఆ ఆస్తి అమ్మి బీదలకిమ్ము అని చెప్పినప్పుడు అతడు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తిని అమ్ముకోలేక నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు. పరలోకపు అంచుల వరకు వచ్చి అతడు మళ్ళీ వెనుదిరిగిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో కూడా చాలామంది వాక్యం వింటారు, దేవుని అనుసరిస్తారు, దేవుని ఆజ్ఞలను గైకొంటారు. కానీ ఏ పాపం అయితే విడిచిపెట్టకూడదో మళ్ళీ అదే పాపాన్ని చేతబట్టుకొని అదే పాపంలో జీవిస్తుంటారు. ఆస్తి సంపాదించుకోవాలి, కానీ మన ఆశ ఆస్తి సంపాదించుకోవాలి అని దాని మీదే ఉండకూడదు. దేవుని మనం ప్రేమిస్తున్నాం గనుక మనము ఆయన చిత్తమును ఎరిగి ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలు గైకొని మనకు కావలసినంత తగినంత మట్టుకే మనం సంపాదించుకొని ఈ లోకంలో జీవించాలి. మనల్ని పరలోక రాజ్యంలో యేసయ్య ధనవంతులను చేయాలని ఆయన ఈ లోకానికి దరిద్రునిగా వచ్చాడు. కాబట్టి పరలోక రాజ్యంలో మనం ధనవంతులం కావాలి, కానీ ఈ లోకంలో ధనవంతులం కాకూడదు. ఈ లోకంలో ధనవంతులు అయ్యేవారు పరలోక రాజ్యాన్ని ఎప్పటికీ స్వతంత్రించుకోలేరు. చూడండి, ఆ వ్యక్తి పరుగున వచ్చి దేవుని ఎదుట మోకాలు ఉన్నాడు.
దేవుని అడగవలసిన క్వశ్చన్ అడిగాడు. దేవుడు సరైన సమాధానం చెప్పాడు. కానీ ఆ సమాధానం ఆ వ్యక్తికి నచ్చలేదు. కాబట్టి అతడు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖించుచు అక్కడి నుండి వెళ్ళిపోయాను అని బైబిల్ సెలవిచ్చుచున్నది. లూకా సువార్త 6:20 ఈ విధంగా వ్రాయబడింది. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అని. మనం ఈ లోకంలో బీదలుగా ఉండొచ్చు, పేదవారిగా ఉండొచ్చు, నానా ఇబ్బందులు పడుతుండొచ్చు, శ్రమలు అనుభవిస్తుండొచ్చు, కష్టాలు అనుభవిస్తుండొచ్చు. కానీ మనము ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాన్ని మనం ఈ లోకంలో సక్రమంగా పాటించాలి. ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు వాక్యంను ధ్యానించాలి. బైబిల్లో దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాన్ని మనం అనుసరించి జీవించాలి. ఆజ్ఞలు కరెక్ట్గా గైకొనాలి. ఆయన మాటకు లోబడాలి. ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం ఏమైనదో తెలుసుకొని ఆ చిత్త ప్రకారం మనం జీవించాలి. అప్పుడే మనం ఈ లోకంలో జీవించినంతకాలం ఆయనకు సాక్షిగా జీవించి ఆ తర్వాత ఆయన యందు నిద్రించి ఆయన రాజ్యంలో ప్రవేశించగలం. నిత్య జీవాన్ని మనం పొందుకోగలం. కాబట్టి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. అలా ప్రవేశించే అవకాశమే వస్తే సూది బెజ్జంలో ఉంటే దూరుట సులభము అని యేసయ్య జనసమూహంతో చెప్తున్నాడు. ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు కదా. ధనవంతుడు చూడు జీవించినంత కాలము సుఖంగా జీవిస్తాడు, ఆనందంగా జీవిస్తాడు, మంచి మంచి ఆహార పదార్థాలు తింటాడు, ఎంతో ఆస్తి సంపాదించుకుంటాడు. కానీ అతడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి పాతాళంలో పడిపోయి యాతన పడుతుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా మనం పోయేటప్పుడు ₹1 కూడా వెంట తీసుకొని పోలేము. కాబట్టి జీవించినంత కాలము యేసయ్య కొరకు మనం జీవించినట్లయితే మనము నిత్య జీవం పొందుకోగలం. యేసయ్య సెలవిస్తున్నాడు కదా, ముందు నా రాజ్యంలో నా నీతిని వెతకండి, మీకేం కావాలన్నా అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభువు మనకు స్పష్టంగా తెలియజేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు నీ బంగారు పాదాలు కొందరము నాయన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ఈరోజు వాగ్దానంతో నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు నాయన. అవును తండ్రి, మేము ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ₹1 కూడా నాయన మేము మా వెంట తీసుకొని వెళ్ళలేము. కానీ నీ రాజ్యంలో మేము ధనవంతులము కావడానికి ఈ లోకంలో మేము ప్రయాసపడటకు సాయం చేయండి. ధైర్యంగా ముందుకు సాగిపోవటకు సాయం చేయమని కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.